ఓకే సార్. ఈరోజు క్లాస్లో మనం బయోమాస్ ఎనర్జీ దీనికి సంబంధించినటువంటి డెఫినేషను, సోర్సెస్ ఆఫ్ బయోమాస్ ఇవన్నీ కూడా లాస్ట్ వీక్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఈ క్లాసులో బయోమాస్ ఎనర్జీ కన్వర్షన్ టెక్నాలజీస్, ఈ బయోమాస్ అనేది బయోమాస్ ఎనర్జీగా మార్చే డిఫరెంట్ మెథడ్స్, అవి కన్వర్షన్ టెక్నాలజీస్ అంటారు. ఇది ఈజియెస్ట్ చాప్టర్, ఇంత ముందు క్లాస్లో చెప్పుకున్నట్టుగా. ఇప్పుడు చెప్పిన దాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, ఆటోమేటిక్ సొంతంగా రాయగలుగుతారు. మళ్ళీ దీనికి ప్రిపరేషన్ కూడా అవసరమైన పరిస్థితి. సో ఇప్పుడే క్లియర్గా వినండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ షేర్ చేస్తున్నాను నేను. అయితే దీనిలోకి వెళ్ళే ముందు ఒక్కసారిగా డెఫినేషన్ ఏంటో చూద్దాం. బయోమాస్ ఎనర్జీ అనేది ఇట్ ఈస్ derived from or produced from the biomass. Biomass is an organic material available from the plants, animals and human beings on land and in the water. భూమిపైన ఉన్నటువంటి జంతువులు, చెట్లు, మొక్కల నుండి లభించేటటువంటి సేంద్రియ పదార్థాలు మరియు నీటిలో ఉన్నటువంటి జీవరాశి నుండి వచ్చే సేంద్రియ పదార్థాలని బయోమాస్ అంటాం. ఈ బయోమాస్ నుండి లభ్యమయ్యేటటువంటి ఎనర్జీ బయోమాస్ ఎనర్జీ అంటాం. అయితే ఈ బయోమాస్ అనేది బయోమాస్ ఎనర్జీగా ఎలా మారుతుంది, దానికి సంబంధించినటువంటి డిస్కషన్ ఇప్పుడు చేద్దాం. బయోమాస్ ఎనర్జీ కన్వర్షన్ టు అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. There are 4 methods. First one is physical method. Second one is direct combustion. Third one is thermochemical method. Fourth one is biochemical method. ఈ బయోమాస్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అవడానికి ఈ 4 మెథడ్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ వన్ ఫిజికల్ మెథడ్. ఫిజికల్ మెథడ్ అంటే ఏంటి? In method, the biomass compressed in a die at a high temperature and pressure. ఈ బయోమాస్ ఎనర్జీ అనేది ఒక పెల్లెట్ రూపంలో కానీ బ్రికెట్ రూపంలో కానీ మార్చడాన్ని బయోమాస్ ఫిజికల్ మెథడ్, బయోమాస్ కన్వర్షన్ మెథడ్స్లో ఫిజికల్ మెథడ్గా చెప్పుకుంటాం. ఇట్ ఈస్ షేప్డ్ ఇంటూ బ్రికెట్స్ ఆర్ పెల్లెట్స్ టు మేక్ ఏ మోర్ కాంపాక్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. It is shaped into briquettes or pellets to make more compact source of energy. కాంపాక్ట్ సోర్స్ అంటే మనకి అవైలబుల్ ఉంటుంది. ఏంటమ్మా డౌట్? పిల్లెట్స్ అంటే ఏంటి సార్? బ్రికెట్స్ అంటేనా పెల్లెట్స్ అంటేనా? బ్రికెట్స్ అంటే మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మనకి బయోమాస్ ఎనర్జీ అంతటిని కూడా కొన్ని షేపుల్లో భద్రపరుస్తాం. సాలిడ్ ఫామ్లో, షేప్ అంటే ఎస్పెషల్లీ ఇక్కడ సాలిడ్ ఫామ్లో భద్రపరుస్తాం, అవసరం వచ్చినప్పుడు వినియోగించుకుంటాం. వాటినే బ్రికెట్స్ లేదా పెల్లెట్స్ అంటారు. ఇప్పుడు చూడండి, పిడకలు ఇవి ఉన్నాయా, ఇవి రాయగానే డైరెక్ట్గా అది ఒక పెల్లెట్ టైప్ అనమాట. అలానే కాకుండా బయోమాస్ అనేది చెక్క రూపంలో కూడా దాచుకోవచ్చు. దానికి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి.
ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాటిని బ్రికెట్స్ అంటారు. చూడండి, ఎనర్జీని ఇలా డిఫరెంట్ షేప్స్లో స్టోర్ చేసుకోవడం అన్నమాట. వీటిని బ్రికెట్స్ అంటారు. కనిపిస్తున్నాయి కదా. వీటిని మళ్ళీ మనం దహించినప్పుడు మనకి ఉష్ణాన్ని ఇస్తాయి. దహించినప్పుడు ఇవన్నీ కూడా ఉష్ణాన్ని ఇస్తాయి. దట్ ఈస్ ఫిజికల్ మెథడ్. రెండో ఈ ఫిజికల్ మెథడ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? విచ్ ఈస్ ఈజియర్ టు ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోర్ దాన్ ద న్యాచురల్ బయోమాస్. న్యాచురల్గా అవైలబుల్ అయినటువంటి బయోమాస్ కంటే దీన్ని స్టోర్ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఫిజికల్ మెథడ్ అనేది. నెక్స్ట్, ఫ్యూయల్ ఆయిల్స్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ప్లాంట్స్ ప్రొడ్యూస్డ్ expelling them. Fuel oils can be extracted from plants products by expelling them. Light hydrocarbons may be obtained from certain plants in the same way production of rubber. రబ్బర్ ఉందనుకోండి, అది చెట్ల నుండి తీసుకోబడి పెల్లెట్స్ రూపంలో లేదా బ్రికెట్స్ రూపంలో దాన్ని స్టోర్ చేస్తారు. తెలుసు కదా, మనకు వచ్చే రబ్బర్ అంతా కూడా మొక్కల నుండే లభ్యమవుతుంది. రెండవ మెథడ్ ఇది డైరెక్ట్ కంబషన్ మెథడ్, విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇన్సర్నేషన్ మెథడ్. దీనికి ఏమైనా పేరంటే ఇన్సర్నేషన్ అంటారు. ఏ ప్రాసెస్ ఆఫ్ బర్నింగ్ కంప్లీట్లీ ద సాలిడ్ బయోమాస్ ఆఫ్ యాషెస్ బై హై టెంపరేచర్ టు ప్రొడ్యూస్ హీట్. దీనికి వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం తెస్తాం అనుకోండి అడవనండి, ఏం చేస్తాం, పొయ్యిలో పెట్టి దాన్ని మనం వెలిగిస్తాం. వెలిగించినప్పుడు అది మండడం స్టార్ట్ అయ్యి మనకి హీట్ని ఇస్తుంది, అంటే ఎనర్జీని ఇస్తుంది అనమాట. దీన్ని డైరెక్ట్ కంబషన్ మెథడ్ అంటాం. డైరెక్ట్గా దీన్ని బర్న్ చేసేయటమే. నెక్స్ట్, ఏ హీట్ ఆర్ స్టీమ్ యూజ్డ్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ ఇన్ బాయిలర్ థర్మల్ పవర్ ప్లాంట్స్. ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసి ఇన్ డీటెయిల్డ్గా నెక్స్ట్ క్లాస్లో నేను డిస్కస్ చేస్తాను, చూస్తుంది. ఇది డైరెక్ట్గా కంబషన్ అయ్యి దాని నుండి ఎలా చేస్తారన్నటువంటి డయాగ్రామ్. మూడవ పద్ధతి 4 మెథడ్స్ చెప్పాను. మెథడ్ థెర్మోకెమికల్ కన్వర్షన్ మెథడ్. బయోమాస్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ గ్యాసెస్. ఇక్కడ ఏం జరుగుతుంది, బయోమాస్ అనేది గ్యాసెస్ కింద కన్వర్ట్ అవుతుంది. లిక్విడ్స్ అండ్ సాలిడ్స్ బై పైరాలిసిస్ at 300 to 900 degrees Celsius. ఈ థెర్మోకెమికల్ కన్వర్షన్ మెథడ్ లో బయోమాస్ అనేది గ్యాసెస్ గా మారుతుంది. ఒకటో పద్ధతి. రెండవది ఏంటది, ఉష్ణాన్ని పొందాం డైరెక్ట్ గా బర్న్ చేయడం ద్వారా. ఈ థెర్మోకెమికల్ మెథడ్ ఏమంటామంటే పైరాలసిస్ మెథడ్ అంటాం. ఇది ఎంత టెంపరేచర్ దగ్గర జరుగుతుందంటే 300 degrees నుండి 900 degrees Celsius దగ్గర జరుగుతుంది. అంటే ఈ ప్రాసెస్ జరిగినప్పుడు ఆ టెంపరేచర్ రిలీజ్ అయితే ఆ టెంపరేచర్ మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, pyrolysis is the simplest and oldest method of processing one fuel to produce better one. pyrolysis అనేది ఇప్పుడు కొనుక్కున్న న్యూ టెక్నాలజీ అయితే ఏం కాదు, చాలా ఏన్షియంట్ వన్, చాలా పాతది, పురాతనమైనది. అయితే ఈ pyrolysis మెథడ్ లో మనం ప్రొడక్ట్స్ గా గ్యాస్ పొందొచ్చు, లిక్విడ్ పొందొచ్చు, చార్కోల్ పొందొచ్చు. చార్కోల్ అంటే ఇక్కడ సాలిడ్. గ్యాస్ పొందొచ్చు, లిక్విడ్ పొందొచ్చు, చార్కోల్ పొందొచ్చు. మనం థెర్మోకెమికల్ కన్వర్షన్ మెథడ్ ద్వారా చేసి గ్యాస్ని కనుక ప్రొడ్యూస్ చేస్తే దాన్ని గాసిఫికేషన్ అంటారు. గాని ప్రొడ్యూస్ చేసినట్లయితే లిక్విఫికేషన్ అంటారు. అలా కాకుండా చార్కోల్ ప్రొడ్యూస్ చేసినట్లయితే కార్బనైజేషన్ అంటారు. ఈ పైరాలసిస్
3 మెథడ్స్ అనమాట. లాస్ట్ వన్ బయోకెమికల్ కన్వర్షన్ మెథడ్. ముందుది థెర్మోకెమికల్, అది ఉష్ణ రసాయన జీవరసాయనం అంటే. ఇది 2 రకాలు. ఒకటోది ఇథనాల్ ఫెర్మెంటేషన్, నెక్స్ట్ ఏరోబిక్ ఫెర్మెంటేషన్. ఫెర్మెంటేషన్ అంటే మీకు అందరికీ బాగా తెలిసిందే, తయారు చేసినప్పుడు అక్కడ ఉపయోగించే ప్రక్రియని ఇథనాల్ ఫెర్మెంటేషన్ అంటారు. దీనికి ఈస్ట్ వంటి బ్యాక్టీరియాను కలపడం ద్వారా పులియబెట్టడం జరుగుతుంది, ఎక్కువ ఎనర్జీని పొందవచ్చు అన్నట్టు. ఇది బయోకెమికల్ కన్వర్షన్. దీనిలో మళ్ళీ 2 పార్ట్స్, ఇథనాల్ ఫెర్మెంటేషన్ అండ్ ఎనారోబిక్ డైజెషన్. అయితే ఇథనాల్ ఫెర్మెంటేషన్ లో ఏం జరుగుతుంది అంటే చూడండి, అక్కడ షుగర్స్ C6H12O6, అది గ్లూకోజ్ కావచ్చు, ఫ్రక్టోజ్ కావచ్చు, ఇన్ జనరల్గా ఏమని అంటామంటే షుగర్స్ అంటాం. అది ఎలా కన్వర్ట్ అయింది చూడండి, కెమికల్ మీరు కంపేర్ చేసి చూసుకోండి. C2H5OH కన్వర్ట్ అయిపోయింది అండ్ అట్ ద సేమ్ టైం CO2ని రిలీజ్ చేసింది. ఇది ఇథనాల్ ఫెర్మెంటేషన్ అని చెప్పేసి అంటారు. ఇథనాల్ అంటే ఏం లేదు, ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్ అంటే తెలుసు కదా మీకు అందరికి. రెండవది ఎనారోబిక్ ఫెర్మెంటేషన్. దిస్ ప్రాసెస్ కన్వర్ట్స్ ద క్యాటిల్ డ్రగ్, హ్యూమన్ వేస్ట్, algae and organic waste with high moisture content into biogas through anaerobic fermentation in absence of air, especially ఆర్గానిక్స్ లో ఎక్కువటువంటి హ్యూమన్ వేస్టేజ్ ఇలా నీటి fermentation రావడం ద్వారా ఇక్కడ సోర్సెస్ ఆఫ్ బయోమాస్ ని బ్రాడ్ గా 5 టైప్స్ లో క్లాసిఫై చేయడం జరిగింది. ఫీల్డ్ అండ్ ప్లాంటేషన్ బయోమాస్, ఇది ఫస్ట్ సోర్స్. మనకి జనరల్గా దీని గురించి ఎప్పుడు ఆలోచిస్తాం, ఎస్పెషల్లీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అందరూ కూడా దీని మీద అవగాహన కూడా ఉంటుంది. చాలా గ్రామాల్లో ఈ బయోగ్యాస్ ప్లాంట్స్ని వాళ్ళు చూసి ఉంటారు. ఈ వంట చెరుకుకు బదులుగా బయోగ్యాస్ని వాడటం ద్వారా ఇంటి దగ్గర వంట చేసుకోవడానికి అనుకూలమైనటువంటి ప్లాంట్స్ చాలా గ్రామాల్లో ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి. కనుక ఈ మొదటి దాని మీద అవగాహన ఉంటుంది అందరికీ. ఫస్ట్ ఫీల్డ్ అండ్ ప్లాంట్ బయోమాస్. అగ్రికల్చర్ క్రాప్ రెసిడ్యూస్, క్రాప్స్, స్టాక్స్, స్ట్రాస్, క్యాన్ థ్రాషెస్ అండ్ ఎట్సెట్రా. చూడండి, ఇక్కడ మనము అగ్రికల్చర్ క్రాప్ ఏవైతే ఉన్నాయో, వరి, రాగులు, ఈ మినుములు కానీ ఏది కావచ్చు, జొన్న, మొక్కజొన్న, వీటి యొక్క కాడలు, ఆకులు, రెమ్మలు, చివరికి వేళ్ళు కూడా
ఇవన్నీ కూడా బయోమాస్ కింద సోర్సెస్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఎడిబుల్ మ్యాటర్స్ ఫ్రమ్ క్రాప్స్. ఎడిబుల్ మ్యాటర్స్ అంటే ఏం లేదు, ఎన్విరాన్మెంటల్ పరంగా స్పాయిల్ అయిపోవడానికి అవకాశం ఉన్నటువంటి, ఇప్పుడు కుళ్ళి కాయలు, విత్తనాలు, ఇలాంటివన్నీ ఎన్విరాన్మెంటల్లీ స్పాయిల్ బయోమాస్లోనికి వచ్చేస్తాయి. నెక్స్ట్, డెడికేటెడ్ ఎనర్జీ క్రాప్స్. ఇది గుర్తుపెట్టుకోండి. డెడికేటెడ్ అంటే ముందు మనం చెప్పుకున్నటువంటిది, ఉదాహరణకు అగ్రికల్చర్ క్రాప్ రెసిడ్యూస్ అంటే మనం వరిని పండించినప్పుడు ధాన్యాన్ని తీసేస్తాం. వేస్టేజ్గా దేన్ని ఊహించవచ్చు మనం అక్కడ? యానిమల్స్కి ఉపయోగపడినందుకు ఉపయోగపడతాయి, యానిమల్స్కి ఉపయోగపడనటువంటివి కూడా బయోమాస్ కింద ఉంటాయి. ఇప్పుడు వరి యొక్క గడ్డి, దాని యొక్క, అలాగనే మనం కవ్వలు అంటాం, హస్క్, ఆ కవ్వలు, ఇవన్నీ కూడా బయోమాస్లోకి వస్తాయి. కాకపోతే వాటి కోసం మనం ఆ పంటను పండించట్లా, మెయిన్ ప్రొడక్ట్ అక్కడ ధాన్యం. ఇవన్నీ కూడా మిగిలిపోయినటువంటి రెసిడ్యూస్ అటువంటివి. కానీ డెడికేటెడ్ ఎనర్జీ క్రాప్స్ అంటే కేవలం మనం బయోమాస్ కోసం పండించినట్లయితే దాన్ని డెడికేటెడ్ ఎనర్జీ క్రాప్స్ అంటాం. ఎగ్జాంపుల్గా బ్యాంబూ. బ్యాంబూ అంటే వెదురు చెట్టు. డెబ్రీస్, లీవ్స్, బాల్స్, ఈ చెట్లు, దట్ మీన్స్ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రెసిడ్యూస్, అక్కడ కొమ్మలు, ఆకులు, దాని పక్క బెరడులు ఉంటాయి చూడండి, బెరడులు, ఇవన్నీ కూడా బయోమాస్ కింద వచ్చేస్తాయి. లైఫ్ స్టాక్ వేస్ట్ ఫ్రమ్ ఫీడ్స్. ఫీడ్స్ అంటే ఇక్కడ అగ్రికల్చర్ ఫీడ్స్ నుండి వచ్చినటువంటి లైవ్ స్టాక్ వేస్ట్ ఏదంటే అదంతా కూడా బయోమాస్ సోర్సెస్. సెకండ్ సోర్స్ ఆఫ్ బయోమాస్ ఇస్ అర్బన్ వేస్ట్ బయోమాస్. అర్బన్ లో వేస్ట్ బయోమాస్ ఏమొస్తుంది? మున్సిపల్ సాలిడ్ వేస్ట్. మున్సిపాలిటీలో చూడండి చెత్తలు ఉంటాయి, మున్సిపాలిటీ చివర ఒక దగ్గర పోగు చేస్తుంటాం, అదంతా కూడా బయోమాస్. నెక్స్ట్, స్లీవేజ్ స్లడ్జ్. స్లీవేజ్ స్లడ్జ్ అంటే ఏంటి అంటే, మనకి మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్లో కానీ మురికి కాలువలు ఉంటాయి. మురికి కాలువలో వాటర్ ఉంటుంది, ఆ వాటర్ కానీ వెళ్ళిపోతే కింద మట్టి లాంటి పదార్థం ఉండిపోతుంది, అదంతా కూడా స్లడ్జ్ అంటాం మనం, ఆ స్లడ్జ్. అలాగే కిచెన్ అండ్ క్యాంటీన్ వేస్ట్. ఇక్కడ కిచెన్ క్యాంటీన్ అంటున్నామంటే మనం కూరగాయలు తరిగినప్పుడు మిగిలిపోయిన వేస్ట్, ఇలాంటివన్నీ అన్నమాట. సో అవన్నీ కూడా అర్బన్ వేస్ట్ బయోమాస్లోకి వస్తాయి. ఇది కూడా ఒక రకమైనటువంటి బయోమాస్ సోర్స్ అన్నమాట. నెక్స్ట్, ఇండస్ట్రియల్ బయోమాస్. ఇక్కడ ఇండస్ట్రియల్ బయోమాస్ అంటే ఆగ్రో ఇండస్ట్రియల్ ప్రాసెస్డ్ బయోమాస్ అండ్ దేర్ వేస్ట్ హస్క్. ఎక్కడైతే వ్యవసాయ సంబంధ పరిశ్రమలు ఉంటాయి, ఒక రైస్ మిల్ ఉందనుకోండి, పక్కన ఓక్ అనేది వస్తుంది, మనం ఊడు కాకుండా ఓక, హస్క్ అంట. మల్టీ మెటీరియల్స్. ఆయిల్ కేక్ అంటే మీరు ఇప్పుడు గౌన్ గార్డెన్ చూసారా పల్లెటూరు కానీ టౌన్లో కానీ, వేరుశనగ పొరలు ఇస్తే వేరుశనగ నూనె వస్తుంది, నువ్వులు ఇస్తే నూనె వస్తుంది. ఆయిల్ కేక్ అంట, అది షుగర్ను మనం తీసుకొచ్చే క్రమంలో మిగిలిపోయినటువంటి వేస్ట్ ఏమంటే మొలాసిస్ అంట. ఈ మొలాసిస్ అనేది అది ఒక ఎనర్జీ ప్రొడక్ట్. నెక్స్ట్, ఏవైతే
సాడస్ట్ అంటే ఏం లేదు, మనం నిలబడి పోసి మన అనుకూలంగా తయారు చేసుకుంటాం. ఈ సందర్భంలో ఫెర్మెంటెడ్ మైక్రోబియల్ మాస్ అంటే పొల్లబెట్టినటువంటి పెద్ద పెద్ద మిగిలిపోయినటువంటి వ్యర్థాలు బయటకు వచ్చినటువంటి టెంపర్ భూమి పైన ఆకులు కూడా ఫారెస్ట్ బయోమాస్. అవన్నీ కూడా మైక్రో ఆర్గానిజమ్స్ ఇవన్నీ అది బయోమాస్. యూటిలైజేషన్ బయోమాస్ చూడండి, బయో ఎలక్ట్రిసిటీ ప్రొడక్ట్ ఉపయోగపడుతుంది. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో ప్రొడక్ట్ ఆఫ్ బయోమాస్. ఎలక్ట్రిసిటీ కోసం వాడతాం. నెక్స్ట్ ఇథనాల్ ఆర్ బయోడీజిల్, ఇది వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ లోను కుకింగ్ లో కూడా ఉపయోగపడుతుంది. స్టీమ్ టర్బైన్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కోసం, హీటింగ్ ప్రాసెస్ కోసం. బాయిలర్ ప్లస్ గ్యాస్ టర్బైన్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అండ్ ప్రాసెస్. యాక్చువల్గా దీని టైటిల్ ఇదే, ప్రాపర్టీస్ ఆఫ్ బయోమాస్. బయోమాస్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటంటే ఇట్ మస్ట్ కంటైన్ ద మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉండాలి. పార్టికల్ సైజ్ అండ్ సైజ్ డిస్ట్రిబ్యూషన్, పార్టికల్ సైజ్ కానీ పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ ఎనర్జీని మనం ఎక్వైర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బల్క్ డెన్సిటీ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ. బల్క్ అంటే మొత్తంగా ప్రత్యేకమైనటువంటి డెన్సిటీ, ఫిక్స్డ్ డెన్సిటీ ఉండాలి. గ్రావిటీ, స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంటంటే ఇక్కడ దేనికి ఎక్కువ గ్రావిటీ ఉంటే దానికి అంత ఎక్కువ మాస్ ఉన్నట్లు లెక్క. సో జీవుల నుండి లభించేటువంటి మాస్ ఎక్కువగా ఉంటే మనకి ఎనర్జీ కూడా ఎక్కువ ఎనర్జీని మనం ఎక్వైర్ చేసుకోగలుగుతాం. అందుకే దాని బయోమాస్. హయ్యర్ హీటింగ్ కెలోరిఫిక్ వాల్యూ, ఎక్కువ మాస్ ఉంటే ఎక్కువ కెలోరిఫిక్ వాల్యూ లభిస్తుంది. దీస్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ బయోమాస్. ఇక్కడ మీరు ఒక మెటీరియల్కి సంబంధించి మనం ఇక్కడ బయోమాస్ గురించి చెప్పడం జరిగింది. అది పర్సంటేజ్ ఎలా ఉంటుంది అనేది. మీకు చెరుకు గడల నుండి పంచదారను తయారు చేసే పరిశ్రమలలో చెరుకు రసాన్ని చెరుకు నుండి తీసిస్తే మిగిలిపోయిన పిప్పుని ఏమంటాం అంటే బగాసే అంటాం. ఈ బగాసే అనేది కూడా బయోమాసే. ఈ బగాసే బయోమాస్ లో ఉన్నటువంటి మాయిశ్చర్ ఎంత అంటే 20%. వాలటైల్ మెటీరియల్స్ ఎంత ఉంటుందంటే 65.24%. ఫిక్స్డ్ కార్బన్ 12.11%. యాష్ 2.65%. హై హీట్ వాల్యూ
ఎంత ఉంటుందంటే 19.04%. ఇది దేనికి సంబంధించింది? 20% మాయిశ్చర్ ఉన్నటువంటి చెరుకు పిప్పి యొక్క కాంపోజిషన్ ఏ మెటీరియల్ ఎంత ఉంటుందని. ఇప్పుడు మనం ఎనైరోబిక్ ఫెర్మెంటేషన్ లేదా ఎనైరోబిక్ డైజెషన్ గురించి నేర్చుకోవాలి. మీకు ఇదివరకు క్లాస్లో ఏం చెప్పాం? బయోమాస్ కన్వర్షన్ టెక్నాలజీస్ అని చెప్పాం. దానిలో 4 మెథడ్స్ ఉన్నాయని. ఆ ఫస్ట్ మెథడ్ని ఫిజికల్ మెథడ్, సెకండ్ వన్ కంబషన్, డైరెక్ట్ కంబషన్ అంటాం దాన్ని, డైరెక్ట్ కంబషన్ మెథడ్. థర్డ్ వన్ థెర్మోకెమికల్, బయోకెమికల్ కన్వర్షన్. ఫోరింట్లో లాస్ట్ ఉన్నది బయోకెమికల్ కన్వర్షన్ లో ఎనైరోబిక్ డైజెషన్. ఇంకొకటి ఎనైరోబిక్ డైజెషన్ అనేది బయోమాస్ మెటీరియల్ అది ఏ విధంగా కన్వర్ట్ చేస్తుందని మనం తెలుసుకున్నాం. ఎనైరోబిక్ డైజెషన్ అంటే ఏదైనా బయోమాస్ మెటీరియల్ బయోమాస్ converted into energy in the absence of oxygen or in the absence of air. బయోమాస్ అనేది ఎనర్జీగా మారినట్లయితే దానిని ఎనైరోబిక్ డైజెషన్ అంటారు. దీనికి షేర్ చేశాను, దానిని చూడండి. ఎనైరోబిక్ డైజెషన్ ఇన్ వేస్ట్ వాటర్ anaerobic digestion is a controlled process involving microbial decomposition of organic matter in the absence of energy. Oxygen. చెప్పాను కదా, ఆక్సిజన్ అబ్సెన్సీలో కంట్రోల్డ్ ప్రాసెస్లో మైక్రోబియల్ డెవలప్మెంట్ ఆఫ్ మైక్రోబియేషన్ ఆఫ్ ఆర్గానిక్ matter. Anaerobic digestion involves the process of decaying biodegradable material in the absence of any thermal electron acceptor like sulfate, nitrate, oxygen. ఈ పద్ధతిలో మెటీరియల్ని బయోడిగ్రేడబుల్ చేస్తుంది, అంటే డికే చేస్తుంది, తగ్గించేస్తుంది రోజు రోజు పుల్లబెట్టి. ఏది? బ్యాక్టీరియా. Anaerobic digestion consists of a number of complex biochemical reactions carried out by several types of microorganisms that survive in oxygen-free condition.
మీథేన్ మరియు కార్బన్ మిగిలిపోయినటువంటి ప్రెసిపిటేట్ అంటే అర్థంగా చెప్పలేము, మరి ఘనపదార్థం చెప్పకుండా రెండింటి యొక్క మిక్సేషన్ అనమాట. ఈ డైజెస్ట్ స్టేట్ అని పిలుస్తారు. డైజెస్టేట్ ఈజ్ ఎ వెట్ మిక్సర్ ఆఫ్ దట్ కెన్ బి సెపరేటెడ్ ఇంటూ ఏ సాలిడ్ అండ్ లిక్విడ్. చెప్పాం కదా, డైజెస్టేట్ అంటేనే దానిలో రెండు ఫేజ్లు ఉంటాయి, వాటర్ ఫేజ్ ఉంటుంది మరియు లిక్విడ్ ఫేజ్ రెండు కూడా ఉండడం జరుగుతుంది. జరిగింది లోకి వెళ్ళిన తర్వాత బయోగ్యాస్ రిలీజ్ అని చూపించాము మనం పైన. ఇక్కడ బయోగ్యాస్, ఈ బయోగ్యాస్ వెళ్ళిపోగా మిగిలినటువంటి పదార్థం స్టేట్. అయితే ఈ బయోగ్యాస్ ఏ విధంగా మనం వాడుకోవచ్చు? తగిన టెక్నాలజీని ఉపయోగించి ఎలక్ట్రిసిటీని పొందవచ్చు. లేదా బయోమెథనేషన్, ఈ ప్రాసెస్ ద్వారా గ్యాస్ గ్రిడ్ అంటే ఇక్కడ గ్యాస్ ని అక్కడ స్టోర్ చేసేటటువంటి ఒక పాయింట్ అన్నమాట. బయోమెథనేషన్ ద్వారా ఈ బయోగ్యాస్ ని గ్రిడ్కి పంపించుకోవచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ని ఫ్యూయల్ గా వాడుకోవచ్చు. ఈ బయోగ్యాస్ సంబంధించి ఆ ప్లాంట్కి ఏమంటామంటే డైజెషన్ ప్లాంట్ అంటాం. బయోగ్యాస్ని ప్రొడ్యూస్ చేసినటువంటి ప్లాంట్కి డైజెషన్ ప్లాంట్ అంటాం. దీనిని ముంబైలో వరల్డ్ 17th సెంచరీలోనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఈ బయోగ్యాస్ దేని నుండి? బయోగ్యాస్ అనేది మాస్ నుండి ఎనారోబిక్ డైజెషన్ పొందుతుంది. ఈ బయోగ్యాస్ ఉన్నటువంటి కాంపోజిషన్
Now come to class. Stages of anaerobic digestion లో 4 stages ఉన్నాయి. Stages of anaerobic digestion. First, hydrolysis. Secondogenesis. The third one is again esteogenesis. The fourth one is methanogenesis. అయితే ఇక్కడ మనకి ప్రాబ్లం అంతా 2 times ఎసిడోజెనిసిస్ ఎందుకు వచ్చింది? సెకండ్ స్టేజ్ ఆఫ్ ప్రాసెస్, థర్డ్ స్టేజ్ ప్రాసెస్ కూడా ఎసిడోజెనిసిస్, ఫోర్త్ స్టేజ్ ది మీథనోజెనిసిస్. 1-2 స్థాయిలలో సారీ 2-3 స్థాయిలో ఎసిడోజెనిసిస్ ఎందుకు ఉంది? సాధారణ మెటీరియల్స్ అయినటువంటి బయోమాస్ ని హైడ్రాలసిస్ ప్రాసెస్ గురి చేయడం ద్వారా the complex organic, that is carbohydrates, proteins and lipids, is subjected to hydrolysis. It's converted into basic monomers. Basic monomers కి కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ బేసిక్ మోనోమర్స్ అంటే గుర్తుపెట్టుకోండి, మోనోసాకరైడ్స్, ఎమినో యాసిడ్, లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, ఇవి బేసిక్ మోనోమర్స్ గా కన్వర్ట్ అయిపోతాయి. సెకండ్ స్టేజ్ లో, ఫస్ట్ స్టేజ్ లో హైడ్రాలసిస్ అయిపోయింది. సెకండ్ స్టేజ్ లో ఏం జరుగుతుంది? ఎసిడోజెనిసిస్. ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ కి ఈ బేసిక్ మోనోమర్స్ గురైనప్పుడు వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఏర్పడవచ్చు, లేదా ఎసిటేట్స్ ఏర్పడవచ్చు. ఎసిటేట్స్ ఏర్పడిపోతే మరలా ఇంకొక ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ గురవ్వకుండా డైరెక్ట్ గా మీథనోజెనిసిస్ ప్రాసెస్ గురయ్యి మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ గా మారిపోతుంది. అలా కాని సమక్షంలో ఇన్ అదర్ కేసెస్ ఈ బేసిక్ మోనోమర్స్ అనేవి ఎసిటేట్స్ గా కాకుండా, అంటే ఈ రూపంలో కాకుండా ఇలా మారిపోతాయి. వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే, వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి? ప్రొపియోనేట్, బ్యూటరేట్, వేలరైట్, ఇటువంటి యాసిడ్స్ గా మారిపోతే, వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ గా మారిపోతే మరలా ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ గురవలసి ఉంటుంది. అలా గురైనట్లయితే ఇప్పుడు ఎసిటేట్స్ ఏర్పడవచ్చు. దేని నుండి? వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ నుండి ఎసిటేట్స్ ఏర్పడవచ్చు, లేదా కార్బన్ డైఆక్సైడ్ మరియు హైడ్రోజన్ రిలీజ్ కావచ్చు. ఎసిటేట్స్ ఏర్పడ్డాయి అంటే ఇక్కడ ఏరో మార్క్స్ తో చూపించండి చూడండి. ఇలా ఎసిటేట్స్ ఏర్పడ్డాయి అంటే మరలా మీథనోజెనిసిస్ ప్రాసెస్ గురవటం ద్వారా మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతాయి. అలా కాకుండా వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ నుండి హైడ్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ గా మారిపోతే ఆ రెండింటి యొక్క కాంబినేషన్ ద్వారా మళ్ళీ O2 + H2 కాంబినేషన్ ద్వారా మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. దీస్ ఆర్ ది 4 స్టేజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనారోబిక్ డైజెషన్. దాన్ని ఇక్కడ డయాగ్రమాటికల్ గా కొంచెం అందంగా చూపించడం జరిగింది. కాంప్లెక్స్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది హైడ్రాలసిస్ ప్రాసెస్ మొదలు జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ కేసులో ఎసిడోజెనిసిస్, నెక్స్ట్ థర్డ్ది ఎసిటోజెనిసిస్, ఫోర్త్ స్టేజ్ మీథనోజెనిసిస్. ఇలా 4 స్టేజెస్ అనేవి ఉండటం జరుగుతుంది. దీన్ని ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ బయోమాస్ అని ఇక్కడ ఇచ్చాడు. రోల్ ఆఫ్ మైక్రోబ్స్ ఇన్ ఎనారోబిక్ డైజెషన్ ఇవ్వడం జరిగింది. బయోమాస్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ బయోమాస్ అని కాదు, బయోమాస్ హైడ్రాలసిస్ గురి చేసిన తర్వాత రండి ఇక్కడ స్టెప్స్ రాయబడ్డాయి. ఇది మీరు గుర్తు పెట్టుకున్నట్లయితే ఈజీగా ఓన్ వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు రేపు ఎగ్జామ్స్ లో. ఇక్కడ బయోమాస్ అన్నారు చూడండి స్టార్టింగ్ లో, ఇది బయోమాస్ అనకుండా బయోమాస్ కాకపోతే మోనోసాకరైడ్స్ స్టేజ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ డయాగ్రామ్ లో చూపించడం జరుగుతుంది. కాంప్లెక్స్ హైడ్రాలసిస్ మోనోసాకరైడ్స్ కన్వర్ట్ అవుతాయి.
బయోమా. ఇప్పుడు వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. ఓకే. ఆ బయోమాస్ అనేది హైడ్రోసిస్ తర్వాత వచ్చిన బయోమాస్ అనేది ఇక్కడ ఎల్లో కలర్ లో డైరెక్షన్స్ చూపించారు చూడండి. ఎల్లో కలర్ లో ఉందంటే ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ గురైందని చెప్తున్నారు. అక్కడ ఎసిడోజెనిసిస్ బ్యాక్టీరియా. ఈ బయోమాస్ ని ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు? పైన చూపినటువంటి H2CO2 CH3COOH గా మార్చొచ్చు. H2CO2 CH3COOH అంటే అవి ఎసిటేట్స్. లేదా క్రిందన చెప్పినటువంటి ప్రొపియోనిక్ యాసిడ్, బ్యూటరిక్ యాసిడ్ మరియు ఆ క్రిందన వాలరిక్ యాసిడ్ గా మారిపోవచ్చు. పైన చెప్పుకున్న ఎసిటిక్ యాసిడ్ గా మారితే లేదా ఎసిటిక్ యాసిడ్ అనకూడదు, అక్కడ ఎసిటేట్స్ అంటాం. ఎసిటేట్స్ అనేవి మరలా మీథనోజెనిసిస్. చూడండి ఇక్కడ బ్లూ కలర్ ఏరో మార్క్స్ ఉన్నాయి. బ్లూ కలర్ దేంతో తెలియజేస్తున్నాము? మీథనోజెనిసిస్ బ్యాక్టీరియా, మీథనోజెనిక్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా వలన బయోగ్యాస్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఇది కాకుండా ఇంకొకటి జరగడానికి ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అవేంటి? ఈ ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ లో ఎసిటేట్స్ కాకుండా ప్రొపియోనిక్ యాసిడ్, బ్యూటరిక్ యాసిడ్, వాలరిక్ యాసిడ్ అంటే వాలటైల్ ఫ్యాసీ యాసిడ్స్ గా ఏర్పడితే ఎసిటేట్స్ బదులుగా మరలా అది ఎసిడోజెనిసిక్ బ్యాక్టీరియా గురైన తర్వాత మాత్రమే ఎసిటేట్స్ గా మారుతుంది. దీనిని బట్టి మనం ఒక విషయాన్ని చెప్పొచ్చు. హైడ్రోలిసిస్ అయిన తర్వాత ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ 2 times జరగాల, 1 time జరగాల అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఎసిటేట్స్ ఏర్పడటం పైన. ఫస్ట్ స్టేజ్ లో పోతే అవసరం లేదు. అయితే ఇక్కడ ఎసిటేట్స్ ఏర్పడ్డాయి అంటే జెనిక్ స్టేజ్ లో ఎసిటేట్స్ ఏర్పడితే నెక్స్ట్ మీథనోజెనిసిస్ ప్రాసెస్ ద్వారా బయోగ్యాస్. అలా కాకుండా వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ గా ఏర్పడితే మరలా ఎసిడోజెనిక్ ప్రాసెస్ ద్వారా ఏర్పడి అప్పుడు మీథనోజెనిసిస్ ప్రాసెస్ గురై బయోగ్యాస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. బయోగ్యాస్ లో ఏముంటాయి? మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, CO2. ఈ రెండు మేజర్ గా ఉంటాయి. హైడ్రోజన్, హైడ్రోజన్ సల్ఫైడ్ అంటే మనం చెక్ చేస్తే ఉన్నాయని చెప్పే విషయం మాత్రం తెలుస్తుంది మనం. ఇక్కడ 4 స్టేజెస్ గురించి నేర్చుకున్నాం. దానిలో హైడ్రాలసిస్, ఇన్సాల్యుబుల్ కాంప్లెక్స్ ఆర్గానిక్ మెటీరియల్స్ such as proteins, polysaccharides, fats are converted into soluble monoamines, fatty acids, saccharides. ఇక్కడ ఇన్సాల్యుబుల్ కాంప్లెక్స్ ఆర్గానిక్ మెటీరియల్స్ సాల్వబుల్ ఆర్గానిక్ మెటీరియల్స్ గా మారుస్తున్నారు. అంటే పాలీసాకరైడ్స్ అన్నింటినీ కూడా మోనోసాకరైడ్స్ గా మార్చడం జరుగుతుంది. ఇది స్లో ప్రాసెస్. ఇట్స్ ఏ స్లో ప్రాసెస్. దిస్ స్టేజ్ ఈజ్ ఎ రేట్ లిమిటింగ్ స్టేజ్ టు ఎనారోబిక్ డైజెషన్ ప్రాసెస్. రేటుని లిమిట్ చేస్తుంది. రేటుని అంటే ఇక్కడ త్వరగా ప్రక్రియ జరగనివ్వకుండా కంట్రోల్ చేస్తుంది అన్నట్టు. బయోకెమికల్
రియాక్షన్ కింద ఇవ్వడం జరిగింది. ముందు చూపినటువంటి C6H10O5 అనేది చూస్తున్న దాంట్లో 2 మోనోసాకరైడ్స్ ఉంటాయి అన్నమాట. అది హైడ్రాలసిస్ గురవడం ద్వారా, హైడ్రాలసిస్ అంటే హైడ్రో అంటే నీరు, కనుక NH2O H2O దానికి నీరుని యాడ్ చేయడం జరిగింది. అల్టిమేట్గా ఏమొస్తుంది, మోనోసాకరైడ్స్ వచ్చాయి, C6H12O6. ఇవేంటివి, షుగర్స్ అంటాం. అది గ్లూకోజ్ కావచ్చు, ఫ్రక్టోజ్ కావచ్చు. హైడ్రాలసిస్ ప్రాసెస్ లో పాలీసాకరైడ్స్ అనేవి మోనోసాకరైడ్స్ గా మారి. రెండవది ఎసిడోజెనిసిస్ ప్రాసెస్. దీనిలో hybridized products are converted into simple molecules with a low molecular weight as the volatile fatty acids. That means acetic acid, propionic acid, butyric acid, valeric acid, and in isovaleric acid. ఇవన్నీ volatile fatty acids. ఇవి కాకుండా alcohol, aldehydes, certain gases like CO, ammonia, ఇక్కడ volatile fatty acids అనేవి లో మాలిక్యులర్ వెయిట్ ఉన్న సింపుల్ మాలిక్యూల్స్ లైక్, ఒక విషయం, ఇక్కడ కాంప్లెక్స్ హైబ్రిడైజ్డ్ ప్రొడక్ట్స్ అనేవి వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ గా మారిపోతాయి, లేదా బ్యూట్రిక్ యాసిడ్, వాలరిక్ యాసిడ్, ఐసోవాలరిక్ యాసిడ్, ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్ గా మారిపోతాయి. దిస్ బై డైవర్స్ గ్రూప్ which are capable of the pH inside the digester is 4. ఈ స్టేజ్ లో ఏం జరుగుతుందంటే ఎసిడిఫికేషన్ అంటే యాసిడ్ నేచర్ ని పెంచడం. మెటీరియల్ లేదా ఒక సాల్వెంట్, ఒక సొల్యూషన్ కి యాసిడ్ నేచర్ ఎంత ఉంది, బేస్ నేచర్ ఎంత ఉంది అనేది తెలియజేసేదాన్ని ఏమంటామంటే మనం ఆ మాన్ని లేదా స్కేల్ ని ఏం చూపిస్తామంటే pH స్కేల్ అంటాం. మీకు అందరూ తెలిసే pH స్కేల్ అనేది 0 నుండి అది 4 స్కేల్. ఏదైనా ఒక సొల్యూషన్ లేదా ఒక సాల్వెంట్ యొక్క pH 7 ఉందంటే దానిలో బేస్ నేచర్, యాసిడ్ నేచర్ రెండు ఈక్వల్ గా ఉన్నట్లేక. 7 కంటే తక్కువ చూపించినట్లయితే యాసిడ్ నేచర్ ఉన్నట్టు pH వాల్యూ, 7 కంటే ఎక్కువ చూపించినట్లయితే బేస్ నేచర్ ఉన్నట్లుగాను చెప్పవచ్చు. ఇక్కడ ఈ బయోమాస్ మెటీరియల్ ని ఎసిడోజెనిసిస్ చేయడం ద్వారా pH 4 తగ్గించబడుతుంది. pH 4 ఉందంటే ఆ పదార్థానికి యాసిడ్ నేచర్, సో మనం ఎసిడిక్ నేచర్ దానికి ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ దానికి సంబంధించినటువంటి ఈక్వేషన్ NC6H12O6 acid gives us acetate, methyl acetate or acetic acid. ఇక్కడ C6H12O6 అనేవి మోనోమర్స్, ఎస్పెషల్ అవి షుగర్స్. ఈ షుగర్స్ అనే ఎసిటిక్ యాసిడ్ గా కన్వర్ట్ అయిపోయి యాసిడ్ ఫార్మర్స్ ద్వారా.
acidogenesis process. The acidogenesis process. In this process, the product of acidogenic states are converted into acids. Acetate H2CO2 by acetogenic bacteria. On metabolism, there are two groups of acetogenic and acetogenic bacteria ఉన్నాయి. దీనిలో proton reducing రెండవది acetate oxidation bacteria are homo acetogens catalyzes the action to conversion. ఇలా 2 types of bacteria ఉంటుంది. ఏదైనా CO2 H2 అని ఇవ్వడం జరుగుతుంది. కింద చూడండి CO2 H2 కలిపి అల్టిమేట్ గా ఎసిటేట్స్ ని మరియు నీటిని నీటి ఆవిరిని ఇస్తారు. ఎసిటేట్ మరియు నీటి ఆవిరి అటువంటి ఈ ఎసిటేట్స్ తదుపరి మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ గా కన్వర్ట్ అయిపోతాయి. లాస్ట్ వన్ మీథనోజెన్సిస్ ప్రాసెస్. క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీథనోజెన్సిస్ ప్రాసెస్ అనేది మీథేన్ ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ ఈస్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఎనారోబిక్ డైజెషన్ ప్రాసెస్ ఇన్ విచ్ ద మీథనోజెన్సిస్ క్రియేట్స్ మీథేన్ ఫ్రమ్ ది ఫైనల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఎసిటోజెన్సిస్ as well as the form of some of the intermediate products from the hydrolysis and esterogenesis. There are two pathways in general known to utilize acetic acid and CO2 to create CH4, and biochemical reactions are given below. ఇక్కడ 2 paths లో మనకి మీథేన్ అనేది ఏర్పడుతుంది. ముందే చెప్తున్నాను, ఎసిటిక్ యాసిడ్ నుండి ఏర్పడడం ఒక పద్ధతి. అలా కాకుండా ఎసిటిక్ యాసిడ్ చూడండి మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ మారిపోయింది. అలా కాకుండా కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరితో కలిసి మీథేన్ మరియు నీటి ఆవిరిని ఏర్పరచడం. కాకపోతే ఎప్పుడు కూడా పైన ఉన్నటువంటిదే ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది మేజర్ పాత్వే అంటారు. ఆ క్రింద ఉన్నది మైనర్ పాత్వే. ఇది జరగడం అన్ని సందర్భాల్లో కిందది పాసిబుల్ కాదు.